న్యూస్ భర్తలను భార్యలు చంపే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. కుత్బుల్లాపూర్లో మరో ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులతో భర్త రామ్ దాస్ ను చంపడానికి భార్య జ్యోతి పక్కా స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారమే బౌరంపేటలో భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో దాడి చేయించింది భార్య జ్యోతి. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామ్ దాస్ మృతి చెందాడని భావించాక అక్కడి నుండి జారుకున్నారు దాడి చేసిన యువకులు. అయితే అర్ధరాత్రి కొన ఊపిరితో రక్తపు గాయాలతో తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని తెలిపాడు బాధితుడు రామ్ దాస్. అయితే బాధితుడు బాచుపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయగా హత్యాయత్నం ఘటన దుండిగల్ పిఎస్ కిందకు వస్తుందని 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్కు కేసు ట్రాన్స్ఫర్ చేశారు బాచుపల్లి పోలీసులు. భార్యాభర్తలైన రామ్ దాస్, జ్యోతి బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహ కల్పలో నివాసముంటున్నారు. భర్తను భార్య ఎందుకు చంపాలనుకుంది అనే కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక భర్తలను భార్యలు చంపే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. ఇటు కుత్బుల్లాపూర్లో మరొక ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులతో కలిసి ఇటు భర్త రామ్ దాస్ ను చంపడానికి భార్య పక్కా స్కెచ్ వేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం చూస్తూ ఉన్నాం ఇటు నలుగురు యువకులతో కలిసి కూడా భర్తను కడతేర్చేందుకు కూడా ఇటు భార్య ప్రయత్నించింది. అసలు ఎందుకు చంపాలనుకుంది అనే కారణాలు ఏమైనా తెలుసాయి? అసలు దాదాపు ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ భార్య ఎక్కడుందనుకోవచ్చు? ప్రస్తుత గత కొన్ని నెలల నుంచి కూడా భార్యలు ప్లాన్ ప్రకారమే భర్తని చంపుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. భార్య భర్తని చంపాలి అని వారి ఇచ్చినటువంటి వ్యక్తులతో చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి రామ్ దాస్ తన భార్య జ్యోతికి చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో చిన్న గొడవలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు భర్తని ఏదైనా సరే అడ్డు తొలగించుకోవాలి అని జ్యోతి కొంతమంది వ్యక్తులతో తన ఫ్రెండ్స్ ని ఏర్పాటు చేసి మద్యం సేవించిన తర్వాత తన భర్త మీద దాడి చేయించినటువంటి ఘటనలో రామ్ దాస్ పూర్తిగా ఆ గాయాలు పాలయ్యాడు. ఆ రక్తస్రావంలో ఉన్నటువంటి సమయంలో రామ్ దాస్ చనిపోయాడు అని మద్యం సేవించి ఉన్నటువంటి యువకులు అక్కడ నుంచి పరారయ్యారు. ఆ తర్వాత మద్యం మత్తు నుంచి తేలుకున్నటువంటి రామ్ దాస్ దగ్గరలో ఉన్నటువంటి తన తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. గత కొన్ని నెలల నుంచి తన భార్య నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి రామ్ దాస్ చెప్తున్నాడు. తన అడ్డుని ఎలా అయినా తొలగించుకోవాలని ప్లాన్ ప్రకారమే జ్యోతి తన భార్య ఇదంతా చేసింది అని రామ్ దాస్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మీద ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్ లో. పోలీసులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తే ఎక్కడా కూడా ఆ చిన్న క్లూ దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారమే భర్తని హతమార్చుతున్నటువంటి ఘటనలు చూస్తున్నాము. ఈ తరహానే జ్యోతి కూడా తన భర్తని తన స్నేహితులు అంటే నలుగురు యువకుల్ని అక్కడికి పంపించి మద్యం సేవించి ఒక పట్టిలాగా ఏర్పాటు చేసిన తర్వాత ఇదంతా చేసింది. కాబట్టి చంపితే తను చంపించానని ఎలాంటి అనుమానం రాదు అని చెప్పి ప్లాన్ ప్రకారమే మద్యం సేవించిన తర్వాత దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రామ్ దాస్ మొదటి నుంచి కూడా తన భార్య చంపుతుంది, ఎలా అయినా సరే నన్ను బతకనివ్వదు అని చెప్పి ఒక భయం అనేది తనలో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ముందుగానే చెప్పాను అని రామ్ దాస్ చెప్తున్నాడు. కాబట్టి సో వీళ్ళు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు గృహకల్పలో నివాసం ఉంటున్నారు. ఈ కేసు దుండిగల్ నుంచి కూడా బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుని అటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి నుంచి కూడా అన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.